దేవాకి మిథున పట్టి దొరుకుతుంది. అది చూసి మిథున ఇది తనని గుర్తుపట్టాలని విసిరేసినట్లుంది. అందుకే మిథున ఇక్కడే ఎక్కడో ఉందని అనుకుంటాడు. మరోవైపు మిథున కూడా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది. డోర్ తీయమని కేకలేస్తుంది. బయట నుంచి రౌడీలు అరవొద్దని అంటారు. మిథున తనకు కళ్ళు తిరుగుతున్నాయి, డోర్ తీయమని అడుగుతుంది. ముగ్గురు రౌడీల్లో ఒక రౌడీ డోర్ తీయమని అంటే అవన్నీ డ్రామాలని అంటాడు. మిథున మాటలు వినిపించకపోవడంతో నిజంగానే మిథున కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుని లోపలికి వచ్చి చూస్తారు. మిథున నేల మీద పడిపోయినట్లు నటిస్తుంది. తర్వాత రౌడీలను కొట్టి పారిపోతుంది. రౌడీలు కూడా మిథున వెనకాలే పరుగులు పెడతారు. మరోవైపు దేవ పరుగులు తీస్తుంటాడు. మిథున చాలా దూరం పరిగెత్తి మళ్ళీ రౌడీలకు దొరికిపోతుంది. దేవాకి ఎదురుగా ఆదిత్య వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని దేవ ఆదిత్యని అడిగితే, మిథున మిస్ అయ్యింది అంకుల్ చెప్పగానే ఆగమేఘాల మీద వచ్చానని 2 రోజులుగా వెతుకుతున్నా దొరకటం లేదు. అసలు మిథున ఉందా లేదా అని ఆదిత్య అంటే దానికి దేవ ఉంటుంది. మిథునని నేను వెతికి తీసుకొస్తా అని అంటాడు. మిథున కోసం ఏ ఆధారం లేదని అంటే పట్టి చూపించి ఉందని అంటాడు. మిథున నీకు ఇష్టం లేదు కాబట్టి తనను నువ్వే ఇక్కడికి తీసుకొచ్చి చంపేశావు కదా అంటాడు. దానికి దేవ అలా అంటే చంపేస్తా అని అరుస్తాడు. ఇది నేను కాదు దేవ, అందరూ అంటున్నారు. నేను మిథునని కాపాడుకోవడమే నా మీద పడిన నిందని తొలగించుకోవడం అవుతుంది. మిథునని కాపాడడం నా బాధ్యత. మిథునని కిడ్నాప్ చేసిన వాడిని కనిపెడతా. ఎందుకు ఇలా చేశాను దేవుడా అని అనిపించేలా చేస్తా అని వెళ్తాడు. ఆదిత్య మనసులో వీడి ఆవేశం చూస్తుంటే కనిపెట్టేలా ఉన్నాడని అనుకుంటాడు. ఇక రౌడీలు మళ్ళీ మిథునను తీసుకెళ్లి తోసేస్తారు. మిథున తలకు దెబ్బ తగులుతుంది. మరోవైపు అపర్ణ దాస్ మిథున ఫోన్ మిస్ అయిన చోటికి వస్తుంది. ఎలా అయినా ఈరోజు మిథునను పట్టుకోవాలి అనుకుంటుంది. ఇంతలో దేవాన్ని చూసి పిలుస్తుంది. తనకు కూడా మిథున కాలిపట్టి దొరికిందని చూపిస్తాడు. అపర్ణ దేవాతో మిథున చాలా తెలివిగా ఆలోచించి ఇదో క్లూగా పెట్టిందని అంటుంది. ఇక అపర్ణ దాస్ దేవాతో మిథునని తీసుకెళ్లిన వాడు డబ్బు కోసం అయితే మీకు ఈ పాటికే కాల్ వచ్చేది. ఒకవేళ మీకో వాళ్ళకో ఉన్న శత్రువులు అయితే ఈ పాటికి మిథున ఏమైనా చేయాలి, కానీ ఇదేమీ చేయలేదంటే వాడు పెద్ద మోటివ్తోనే కిడ్నాప్ చేశాడు అని దేవాతో చెప్తుంది. సత్యమూర్తి హరివర్ధన్తో మిథున ఎక్కడున్నా దేవా తీసుకొస్తాడు, అప్పటి వరకు మనం ధైర్యంగా ఉందామని చెప్తాడు. అందరూ కలిసిపోవడం చూసి కాంతం ఏంటి ప్రకృతి వైపరీత్యం, మనం అర్జెంటుగా మంట పెట్టేయాలి అనుకుంటుంది. త్రిపురను పిలిచి చూపిస్తుంది. అందరూ కలిసిపోతున్నారు, ఇక దేవాని అల్లుడిగా అంగీకరించడమే అని అంటుంది. త్రిపుర వెళ్ళి గొడవ పడుతుంది. మిథున కనిపించకుండా పోవడానికి దేవ కారణమైతే మీరు కలిసిపోయారేంటి అని మామయ్యను ప్రశ్నిస్తుంది. ఇంతలో ఆదిత్య ఎంట్రీ ఇచ్చి అక్కని ఆపి దేవా వల్లే మిథునకు ఈ పరిస్థితి వచ్చిందని మామయ్యకు తెలియదా, దేవా శత్రువులే మిథునని కిడ్నాప్ చేసుంటారని మామయ్యకు తెలియదా, దేవా కట్టిన తాళి ఆకాశమంత ఎత్తు ఉన్న మిథున జీవితం దేవ వల్ల పాతాళంలోకి పడిపోయింది అని ఆ విషయాలు వద్దు అంటూనే హరివర్ధన్కి అన్నీ గుర్తుకొచ్చేలా చెప్తాడు. దేవా ఫ్యామిలీ మొత్తం దేవాకి సపోర్ట్ చేస్తారు. దేవా తన ప్రాణాలు పణంగా పెట్టి మిథునను కాపాడతాడని అంటారు. దానికి ఆదిత్య దేవా రౌడీ అని తెలిసి కూడా వాడు మిథునని కిడ్నాప్ చేశాడంటే వాడు ఇంకెంత పెద్దవాడో అని అంటాడు. కూతురు కళ్ళ ముందే పోతే మామయ్య తట్టుకోగలరా అని అంటాడు. అన్నింటికీ దేవానే కారణం అని చెప్పి బాధపడతాడు. అందరూ ఆలోచనలో పడతారు. మనసులో మిథున ఆదిత్య గాడి భార్య అనుకుంటాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.